ఇంద్రుని చూచిన వృత్రాసురునికి మనసులో యుద్ధం చేయాలనే సంఘర్షణ కలిగి తానే శత్రువును రెచ్చగొట్టాడు. ఎడమ చేతితో పరిగెను పట్టి తిప్పుతూ ఆకాశానికి కుప్పించి ఎగురుతూ కఠినమైన భైరవ హుంకారం చేత బ్రహ్మాండ భాండాన్ని బద్దలు కొడుతూ ఉత్తమమైన మదపుటేనుగు వృషభం మీదికి దూకినట్లుగా దూకి ఇంద్రుని గుండెలకు గురిచేసి భయంకరమైన పిడుగుపాటులా కొట్టాడు. ఇంద్రుడు కూడా వజ్రాయుధం చేత ఆ పరిగెను ఖండించడమే కాకుండా పడగవిప్పిన ఆదిశేషునిలాగా ఉన్న వృత్రుని ఆ బాహుదండాన్ని కూడా నరికివేశాడు. 2 భుజాలు నరికివేయబడి రక్తం ఓడుతున్న వృత్రాసురుడు ఇంద్రుడు రెక్కలు ఖండించగా ఆకాశం నుంచి జారిపడుతున్న కులపర్వతంలా ఉన్నాడు. ప్రళయకాలంలో చిటచిటలాడుతున్న మంటలతో కూడిన అగ్నిలాగా క్రూరమైన చూపులతో తేరి చూడరాకుండా ఉన్నాడు. అతడు కింది మీది దవడలను భూమికి ఆకాశానికి హత్తించాడు. తుది మొదలు తెలియని ఆకాశం లాంటి నోటిని తెరిచాడు. సముద్రమంథనం చేసేటప్పుడు విషం కక్కుతున్న వాసుకి యొక్క భయంకరమైన నాలుక వంటి నాలుకతో ఆకాశాన్ని నాకుతున్నాడు. ప్రళయకాలంలో సంహారం చేసే మృత్యువు యొక్క చేతిలోని దండం వంటి కోరలతో ముల్లోకాలను మింగివేస్తున్న వానిలాగా మిక్కిలి పెద్ద శరీరంతో పర్వతాలను పక్కకు పడదోస్తూ నడిచే కొండవలే భూమిని ఆకాశాన్ని కూడా ఆక్రమించాడు. కాలము నాటి మృత్యువు ముఖంబున బోలెను విస్ఫులింగముల్గ్రాలగ దేవ సంఘంబులు గంపమునంద జగంబులెల్ల నాహాలులితారవంబెసగన భ్రగజంబును నాయుధంబుతో నాలుక జుట్టి పట్టి సురనాథుని మృంగె మహాద్భుతాకృతిన్. ప్రళయకాలం నాటి మృత్యువు నోటి నుండి వలె నిప్పురవ్వలు రాలుతూ ఉండగా, దేవతలు కంపించిపోతూ ఉండగా, లోకాలన్నీ హాహాకారాలు చేస్తూ ఉండగా ఆ వృత్రాసురుడు మహాద్భుత రూపంతో నాలుకతో చుట్టిపట్టి ఐరావతాన్ని ఆయుధంతో పాటుగా ఇంద్రుని మింగివేశాడు. జై శ్రీకృష్ణ.